ఈరోజు అనంతపురం నగరంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు పెట్రోల్ ధరలు అదే డీజిల్ ధరలపైన పెరుగుదలపైన దానిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్డీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో ఒకసారి అందరూ గమనించాలి. ఇది ఒకటి ఎకానమీ ఎమర్జెన్సీ అని కూడా మనం చెప్పగలుగుతాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు మనం చూసుకుంటే $1 విలువ ఈరోజు ₹1 చూసుకుంటే కన్నా ₹96 ఉంది. ఎకానమీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, కరెన్సీ ఎక్స్పర్ట్స్ కాదు ఒకటి అంటున్నారు. రాబోయే రోజుల్లో 1-2 నెలల్లో ఇది దాదాపుగా $100 పైన పోతుంది. $1 మన రూపాయల విలువ. ఖచ్చితంగా మనం అందరూ కూడా కేవలం ఇది పెట్రోల్ డీజిలే కాకుండా నిత్యావసరాలు వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా పెరిగే ఉంటాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిన విషయం మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అటు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా కామర్స్ మంత్రి కేంద్రంలో కావచ్చు, ఎవరైనా కూడా ఒక్క మాట కూడా మంత్రుల దగ్గర నుంచి బ్యూరోక్రాట్స్ వరకు ఒక్కరు కూడా ఒక మాట కూడా మాట్లాడడం దీని గురించి. ఇవన్నీ పెద్ద ఎత్తున మనం ఒకసారి గమనించాలా. రాష్ట్రంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే వ్యాట్ ఉందో అది ఖచ్చితంగా నేను తగ్గిస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నేను లేకున్నట్లు చేస్తానని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రతి లీటర్ పైన డీజిల్ పైన ₹3.10 అది పెట్రోల్ పైన ₹3.20 పెరిగితేనా అది ఖచ్చితంగా ప్రతిరోజు భారం మన ఆంధ్ర ప్రజలు ప్రతిరోజు భారం వచ్చేసి ₹10 కోట్ల వరకు ప్రతిరోజు భారం పడుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఆదా చేస్తానని చెప్పి గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూస్తే ఆయన ఈ ఒక్క కారులో వెళ్ళాలా, ఒక రోజు అంతా నో వెహికల్ డే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ సొంత ప్రయాణం కోసం వెతికిన ప్రైవేట్ జట్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు పెట్రోల్ డీజిల్కి ఏ విధంగా అయితే వీళ్ళు తగ్గించే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా నిరసన తెలియజేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి రాసుకోవడమే కాకుండా వాళ్ళ కొడుకు యువగలం పాదయాత్రలో ఎక్కడ చూసినా లేదా కర్ణాటక పెట్రోల్ బంకుల దగ్గరికి పోయి కర్ణాటక బార్డర్లో నిలబడుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా రేట్లు పెరిగినాయని ఎద్దేవా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి కాగానే ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేకపోతున్నారు, వ్యాట్ను అదేవిధంగా రోడ్డు పేరుతో చెస్సును ఎందుకు తగ్గించలేకపోతున్నారు, కేవలం మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నదేమి వీళ్ళు చేయలేని ఏమని చెప్పేసి కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రజలు మభ్యపెట్టేదానికి సైకిల్ వాడండి లేదా ఒకరోజు పెట్రోల్ లేకుండా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మీరు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారో ఆ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే ఈయన 2 డిగ్రీలు వేడి తగ్గిస్తాడంట. 2 డిగ్రీలు వేడి తగ్గించాల్సిన అవసరం లేదయా. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే ఇటు వ్యవసాయదారులకు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకు, కూలి పనులు చేసుకునే వాళ్ళకు అందరికీ కూడా రవాణా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటి రోజున లోకేష్ గారు అనంతపురం ఇచ్చేశారు. ఆయన ఏం మాట్లాడారంటే ఈ అనంతపురం జిల్లా మా కుటుంబానికి చాలా చేసింది అని చెప్పినారు. నిజమే, ఆయన మాటల్లోనే మా తాతను గెలిపించింది, మళ్ళీ మా మామయ్యని గెలిపించింది, మళ్ళీ 2-3 సార్లు మా తాతతో పాటు మా మామయ్యని కూడా గెలిపించింది. అనంతపురం జిల్లా చాలా చేసింది, కానీ మేము అనంతపురం జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమీ చేయలేదని చెప్పేసి ఆయన మాటల్లోనే చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు గద్దెని ఎక్కేదానికి ఏదైనా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెని ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి వీటిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తాం.